ఈ ఆదివారపు ఆరాధనలోనికి ఈ లైవ్ సర్వీస్ ప్రారంభిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా లైవ్లో మాతో పాటు కలిసి దేవునామాన్ని ఆరాధించాలని, దేవునామాన్ని ఘనపరచాలని ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి పాటలు పాడుతున్నప్పుడు అందరూ మాతో పాటు కలిసి దేవుని ఆరాధన చేస్తూ ఈ లైవ్ సర్వీస్ అయిపోయేంత వరకు కూడా చక్కగా లైవ్లో పొందాలని, ఇతరత్ర విషయాలన్నిటికీ దూరంగా ఉండాలని ప్రభు పేరిట విజ్ఞప్తి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. నేటి వరకు నన్ను మమ్మల్ని సజీవులుగా కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా తండ్రి నాయన, ఈ రీతిగా నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నిన్ను స్తుతించబోతుండగా మా మధ్యలోనికి నాయన మీరు రమ్మని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మా తండ్రి స్తుతులు అనే సింహాసనం మీద అయ్యా మీరు ఆసీనుడయ్యండి. మేము పాడబోయే పాటలు, మేము చేయబోయే విన్నపములు మా తండ్రి నాయన మీరు ఆలకించమని, మాతో ఉండమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా తండ్రి నాయన, ఎంతమంది అయితే లైవ్ వీక్షిస్తున్నారో అటు వారందరికీ నెమ్మది, ఆదరణ, ఆనందము, సంతోషము కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. పాటలు పాడుతుండగా నాయన అయా మా తండ్రి నాయన మాకు తోడుగా ఉండండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే ఆరాధన మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సకల పరిశుద్ధ సంఘాలన్నిటిలో జరగబోతున్న మా తండ్రి ఈ లైవ్ సర్వీస్లలో తోడునిడిగా ఉండండి. అయ్యా మా తండ్రి, అపవాదికి సిగ్గు కలిగినట్లుగా అయ్యా మా తండ్రి నీ నామాన్ని మేమందరం కుటుంబాలుగా కలిసి నిన్ను ఆరాధించే కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. విడువక ఎడబాయక ప్రేమిస్తున్నందుకు నీకు స్తోత్రములు. అనుదినం మా తండ్రి నీ కృపతో నన్ను మమ్మల్ని రక్షిస్తున్నందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ముందున్న సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. అయా మా తండ్రి నాయన, విరిగి నలిగిన మనస్సును ఓదార్చండి, లేవనెత్తండి, వారిని బలపరచండి, ఆదరించండి, నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే మా తండ్రి నాయన అయా మా తండ్రి లైవ్లో పాల్గొంటున్నారో వారందరికీ మా తండ్రి నాయన నూతన బలము, నూతన శక్తిని నీవు అనుగ్రహించమని అయా ప్రారంభిస్తున్న ఈ ఆరాధనలు మాకు తోడుగా ఉండమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు అనే పాట పాడదాం. పాట పాడుతున్నప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. సూర్యునిలో, చంద్రునిలో, తారలలో, ఆకాశములో, సూర్యునిలో, చంద్రునిలో, తారలలో, ఆకాశములో, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే,
మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. కొండలలో కోనలలో జీవులలో ఆ జలములలో, కొండలలో కోనలలో జీవులలో ఆ జలములలో, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా, ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. లోయలలో లోతులలో అడవులలో ఎడారులలో, లోయలలో లోతులలో అడవులలో ఎడారులలో, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. మహిమ మహిమ ఆ యేసుకే. రాజుల రాజు ప్రభువుల ప్రభువు రానై ఉన్నాడు. కాబట్టి మనము స్తుతుల ద్వారా దేవుని ఎల్లప్పుడూ సదాకాలము దేవుని స్తుతించే బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, ఎప్పుడైతే దేవుని మహిమ పరుస్తామో, ఈ లోకంలో నీవు నేను నెమ్మదిగా బ్రతుకుతాం. స్తుతుల ద్వారా దేవుని మన హృదయంలోనికి మనం ఆహ్వానిద్దాం. నాతో పాటు కలిసి అందరూ కలిసి పాటలు పాడండి. దయచేసి పాట పాడేటప్పుడు ఎవరు సిగ్గుపడొద్దు. దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా అనే పాట నాతో పాటు అందరు కలిసి పాడదాం. చప్పట్లు కొడుతూ దేవునాన్ని ఆరాధన చేద్దాం. సంతోషంగా ఆయన గురించి పాడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు,
ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర, నిన్ను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులేలా ప్రాణమా. నిన్ను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా భయమేలా ప్రాణమా. కృంగిన సమయాన నిన్ను లేవదీసి, కృంగిన సమయాన నిన్ను లేవదీసి ఆదరించెను ప్రాణమా. ఆదరించెను యేసులో ప్రాణమా. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా. నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా. నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మిన ఎడల రక్షణ కలుగును. నమ్మికయుంచుము ప్రాణమా, నమ్మికయుంచుము యేసులో ప్రాణమా. ప్రాణమా 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 ఎందుకే తొందర. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర. ప్రాణమా ఎందుకే తొందర. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. కలిసి పాడదాం నాతో పాటు. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర. ప్రాణమా
దేవుడు మనకు తోడుండగా ఈ లోకంలో నీవు నేను దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ దేవుడు ఆదరించే దేవుడు, ఆ దేవుడు మనల్ని ఓదార్చే దేవుడు, బలపరిచే దేవుడు మనకుండగా మనం ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం, ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఆ దేవుణ్ణి ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను అనే పాట పాడుతూ అందరం కలిసి దేవునామని ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. సదాకాలము నీ యందే నా గురి. స్టార్ట్. సదాకాలము నీ యందే నా గురి నిల్పుచున్నాను. సదాకాలము నీ యందే నా గురి నిల్పుచున్నాను. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతింతును. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతింతును. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకేన ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకేన ఆరాధనా. సదాకాలము నీ యందే నా గురి నిల్పుచున్నాను. చుక్కాని లేని నావనై సంద్రాననే చిక్కుబడగా. చుక్కాని లేని నావనై సంద్రాననే చిక్కుబడగా. నాదరి చేరి ఈ ధరలోన నీదరి నడిపించినావే. నాదరి చేరి ఈ ధరలోన నీదరి నడిపించినావే. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకేన ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకేన ఆరాధనా. సదాకాలము నీ యందే నా గురి నిల్పుచున్నాను. సదాకాలము నీ యందే నా గురి నిల్పుచున్నాను. అన్యజనులు ఏకమై నిందలు నా పైన మోపినా. అన్యజనులు ఏకమై నిందలు నా పైన మోపినా. నిందలు పాపి నన్నాదుకొని విడువని కృప చూపినావే. నిందలు పాపి నన్నాదుకొని విడువని కృప చూపినావే. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకేన ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకేన ఆరాధనా. సదాకాలము
నీ యందే నా గురి నిల్పుచున్నాను. యేసయ్యా సదాకాలము నీ యందే నా గురి నిల్పుచున్నాను. నాశనకరమైన ఊబిలో నేను పడి కృంగగా, నాశనకరమైన ఊబిలో నేను పడి కృంగగా, హస్తము చాచి నన్నాదుకొని ఆత్మతో బలపరచినావే. హస్తము చాచి నన్నాదుకొని ఆత్మతో బలపరచినావే. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా. థ్యాంక్ యూ లార్డ్. మైక్ తర్వాత పాటగా నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. ఈ లోకంలో బ్రతకవలసింది నీ కోసం కాదు, నువ్వు బ్రతకాల్సింది. నిన్ను నిరంతరము బ్రతికిస్తున్నటువంటి ఆ దేవుని కొరకు నీవు నేను ఈ లోకంలో బ్రతికే బిడ్డలుగా మనం ఉండాలి. ఒకవేళ నీ కోసం నువ్వు ఈ లోకంలో జీవిస్తే దేవుడికి సొంత పుత్రునిగా నీవు మార్చబడలేవు. ఈ లోకంలో మనం జీవించి ఉన్నామంటే కేవలం అది దేవుని కృపయే ఉంది. కాబట్టి ఈ లోకంలో బ్రతుకుతున్న మనము ఆ దేవుని కోసం ఈ లోకంలో మనం జీవించే బిడ్డలంగా మనం ఈ లోకంలో మనం ఉండాలి. కాబట్టి నాతో పాటు అందరం కలిసి దేవుని నామని ఆరాధన చేద్దాం, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్ను ఇలా బ్రతుకుచున్నదనే పాట పాడుతూ దేవుని నామని స్తుతించి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. రైట్. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. మాతో పాటు అందరు కలిసి దేవునామని ఆరాధన చేద్దాం. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నీలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా
బ్రతికించుచున్నది. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, ఆమేన్. నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివే. నీ రూపమునే కోల్పోయినా నీ రక్తముతో కడిగితివే. నీతోనే నేను నడవాలని, నీ వాళ్ళనే నేను మారాలని. నీతోనే నేను నడవాలని, నీ వాళ్ళనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం 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 నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో ఈ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని. పరిశుద్ధాత్మ వర్షముతో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే నా ఆరాధన 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 యేసయ్యా నీకే నా ఆరాధన 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 యేసయ్యా నీకే నా ఆరాధన ఎంత మంచి దేవుడవే యేసయ్యా ఎంత మంచి దేవుడవే యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా నీకేనా ఆరాధన హల్లెలూయా దేవుని ఆరాధన చేద్దాం ఆయన ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలని దేవుడు సెలవిస్తూ ఉండగా అందరం కలిసి పాడదాం థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు నన్నాదుకున్నావు ఇంతవరకు నన్నాదుకున్నావు ఇంతవరకు నన్ను ఆదుకున్నావు నా పూర్ణ మనస్సుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో ప్రేమించెదన్ నా పూర్ణ బలముతో ఆరాధింతు నా పూర్ణ శక్తితో ప్రేమించెదన్ ఆరాధన 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 చప్పట్లతో ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో
ప్రేమించెదన్ నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా యేసు నన్ను చూచావే వందనమయ్యా యేసు నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా నన్ను స్వస్థపరచావే వందనమయ్యా నన్ను స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించెదన్ నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యకే ఆరాధన యేసయ్యకే ఆరాధన 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 మన్నాను కురిపించినావు కొండలు నిలిచినావు మన్నాను కురిపించినావు కొండలు నిలిచినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే
నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ శక్తితో ప్రేమించేదన్. ఆరాధన 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 యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము, సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము, అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆరాధన 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 యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన 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 యేసయ్యకే ఆరాధన 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 యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. నా పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించెదన్. అయ్యా ఈ కష్టకాలంలో, ఈ నష్ట సమయంలో మా తండ్రి నా పూర్ణ మనస్సుతో, నా పూర్ణ ఆత్మతో నిన్ను వెతికి నీ నామమును మాత్రం నేను ఘనపరుస్తానయ్యా. అయ్యా నిన్ను విడువక ఎడబాయక నాయన నేను నిన్ను ప్రేమించే బిడ్డనగా ఈ లోకంలో నేను జీవించాలని ఆశపడుతున్నానయ్యా.
నా పూర్ణ మనసు, నా పూర్ణ బలముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ శక్తితో నేను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించు మా తండ్రి. అయ్యా మా తండ్రి నాయన, సమస్యలక నాయన, అలయక మా తండ్రి నాయన, నిన్ను ప్రేమించే బిడ్డలుగా, నీ నామాన్ని ధ్యానించే బిడ్డలు, నేను స్తుతించే బిడ్డలుగా, ఈ లోకంలో నిన్నే ఆరాధించే బిడ్డలుగా మా తండ్రి నాయన, నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నాయన, నీ కృప ఎల్లప్పుడూ మాకు తోడునిడిగా ఉంటుందని ఆయన నువ్వు మాతో మాట్లాడుతున్నావు. నీ ప్రేమకై నీకు స్తోత్రాలు, నీ కృపకై వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. ఈ రీతిగా నాయన ఆరాధించడానికి, స్తుతించడానికి నువ్వు చూపిన గొప్ప ధన్యతకై నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం, స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రము, 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 స్తోత్రము నాయన. ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా మహిమపరచబడి, నా తండ్రి నాయన నీ యొక్క మహిమగల సన్నిధిని మాతో కూడా ఉంచినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఆ ప్రభు ఈ సమయంలో నా తండ్రి నీ దాసుడు వాక్య పరిచయలకు వెళుచుండగా నాయన, మీ దాసునితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నావు నాయన. ఈ దాసుని మీ శిలువ చెంత మరుగుపరచుకోండి. లోతైనటువంటి మర్మముల చేత నా ప్రభు నాతోనూ మాతోనూ నా ప్రభు ఈ లైవ్లో ఎంతమంది అయితే నాయన నీ వాక్యాన్ని వినబోతున్నారో నా ప్రభు వారందరితో కూడా మీరు మాట్లాడమని, ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా నా తండ్రి ఆదరణ, ధైర్యము మీరు దయచేయమని నా తండ్రి, నా ప్రభు మీ దాసుని కూడా మీరు బలంగా వాడుకోమని, ప్రతి ఒక్కరికి వినగల చెవి గ్రహించే మనసు మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రభు నామానికి వందనాలు. గత వారం అంతట్లో ప్రభు కాచిగా పరీక్షించి తిరిగి మన జీవితంలో మనకు ఒక ఆదివారాన్ని మనకు ప్రసాదించిన దేవునికి ప్రభు స్తోత్ర. హల్లెలూయా. అందరి దేవుని స్తుతించును గాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ విధంగా ఆరాధన లేనటువంటి పరిస్థితులు వచ్చిన దినాలు అరుదు. దరిదాపు 100 సంవత్సరాలకు పూర్వం ఇలాంటి తెగులు ఇప్పుడు ఒకసారి వచ్చిందని, అప్పుడు ఈ విధంగా లాక్డౌన్ లాగా అప్పుడు మార్చబడింది. ఎంతో కష్టాలు అనుభవించారు టైంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, మంచిది. ఏది ఏమైనా దేవుడు మన మేలు కొరకు జరిగించేటువంటి దేవుడు. లోకంలో మనం ఇంకా బలహీనులు కాక మనల్ని బలవంతులుగా మార్చేదాని కొరకే దేవుడు ఇలాంటివన్నీ తీసుకొస్తాడు. నశించిపోయే సువర్ణము అది అగ్ని వల్ల పరీక్షించబడినదై అది ఏ విధంగా ఇంకా మేలు బంగారు ఏ విధంగా మార్చబడుతుందో అదే ప్రకారంగా మన విశ్వాసం కూడా అంతకంతకు బలపరచబడిదిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు స్తోత్ర. హల్లెలూయా. సరే, మంచిది. ఈ చివరి దినాల్లో మనం ఇప్పుడు ఏమై ఉన్నామో, మనం ఎట్టివారుగా ఉన్నాము, దేవుని వాక్యాలు మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనమందరం బాగున్నాం అనుకోవచ్చు, మనమందరం దేవుని పిల్లలమని అనుకుంటూ ఉండవచ్చు. కానీ మన పరిస్థితి, నిజ పరిస్థితి ఎలాగుంది, మనం లోకంలో ఏమై ఉన్నాము, దేవుని వాక్యంలో మనం పరిశీలనగా కొన్ని సంగతులు మనం చూసినప్పుడు ఆ మాటలు మన జీవితంలో అన్వయించుకోవాలి. ఆ మాటలు మన జీవితంలో మనం అన్వయించుకున్నప్పుడు మన పరిస్థితులు చక్కదిద్దుకొని మనం సరైన విధంగా యేసుక్రీస్తు రాకడ కొరకు మనం ఎదురు చూడగలిగిన వారుగా ఉండగలుగుతాం. కాబట్టి ప్రభు త్వరగా వస్తున్నాడు. ఎవడును నశింపవాలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి, అందరూ దేవుని పిల్లలుగా మార్చబడాలి, అందరూ దేవుని సొత్తుగా ఉండాలి,
దేవుని రాకడలో ఎదుర్కొనుటకు తగిన శక్తి కలిగిన వారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడింది, రోమిల రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. రోమిల రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని 7వ వచనం. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడు నీ సంతానమనబడును. అనగా అనగా శరీర సంబంధులైన శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన వాగ్దాన సంబంధులైన పిల్లలు దేవుని సంతానమని ఎంచబడు. ఎంచబడుదురు. ఈరోజు మనము దేవుని సంతానంగా ఉన్నామా, లేక అబ్రహాము సంతానంగా మనం ఉన్నామా, లేక శరీర సంబంధమైనటువంటి పిల్లలుగా మనం ఉన్నామా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరు పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు. స్పష్టంగా లేఖనం సెలవిస్తూ ఉంది. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడుతుంది. ఇస్సాకు వలనైనదే దేవుని సంతానంగా పరిగణించబడుతుంది. ఇదే మాట. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ అబ్రహాము సంతానం కాదని లేఖనం సెలవిస్తూ ఉండగా, అబ్రహాముకు సంతానం ఎవరు? ఇస్సాకేనా? అబ్రహాముకు సంతానం ఇస్సాకేనా? అంతకుముందు సంతానం లేదు అబ్రహాముకు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకు సంతానం ఇస్తానని. కానీ వాగ్దానాన్ని వారు ఓపికతో కనిపెట్టుకోని లేనటువంటి పరిస్థితిలో షారా ఏం చేసిందంటే, పిల్లలు కలగరేమో అన్నటువంటి ఉద్దేశంతో తన దాసి అయినటువంటి హగరును అబ్రహాముకు భార్యగా ఇచ్చినప్పుడు, ఈ విధంగా సంతానం కలుగుతుందని ఇచ్చినప్పుడు అబ్రహాముకు హగరు ద్వారా సంతానం కలిగింది. అతని పేరు ఇస్మాయిల్. అతని పేరు ఇస్మాయిల్. ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును. ఇస్మాయిల్ నీ సంతానం నీకు పుట్టిన శరీర సంబంధమైన రీతిగా పుట్టినవాడే కానీ వాగ్దాన సంబంధంగా జన్మించినటువంటి కుమారుడు కాడు. ఇస్సాకు వలనైనదే నీ సంతానమని అనబడుతుంది. కాబట్టి వాగ్దాన పుత్రుడే దేవుని సంతానంగా పరిగణించబడతాడని లేఖనం సెలవిస్తూ ఉంది. అబ్రహాము తర్వాత ఇస్మాయిల్ తర్వాత ఇస్సాకు జన్మించాడు వాగ్దాన పుత్రుడుగా. అటు తర్వాత అబ్రహాము ఏం చేశాడు చెప్పండి? అబ్రహాం ఏం చేశాడు? ఇంకొక ఆమెను మరలా పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక ఆమెను అబ్రహాం పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ద్వారా హగరు ద్వారా పుట్టినవాడు ఇస్మాయిల్ అయితే కేతురాను వివాహం ఆడాడు. కేతురాను వివాహం ఆడిన తర్వాత 6 పుత్రులు పుట్టారండి అబ్రహాముకు. ఎంతమంది అండి? 6 పుత్రులు పుట్టారు. అబ్రహాము కుమారులు కారా అంటే అబ్రహాము కుమారులే. దాసి వలన పుట్టిన కుమారుడు ఇస్మాయిలు కేతురాను మరలా చేసుకున్నాడు. ఆమె కూడా చేసుకున్నాడు. అక్కడ భార్యగా ఇచ్చింది. షారా హగరును భార్యగా ఇచ్చింది. తర్వాత ఎవరు చేసుకున్నాడండి? కేతురాను చేసుకున్నాడు. కాబట్టి వీరు శరీర సంబంధమైన సంతానంగా పిలువబడ్డవారే కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అబ్రహాము సంతానం అయినంత మాత్రము చేత చెప్పండి, అందరూ అబ్రహాము సంతానం కాదు, ఇస్సాకు వలనైనది నీ సంతానమని అనబడును. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. ఇక్కడ ఎవరంటే ఇక్కడ అబ్రహాము సంతానం దేవుని పిల్లలుగా అక్కడ పరిగణిస్తున్నాడు. శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కాదు.
ఈ వాగ్దాన సంబంధులే దేవుని పిల్లలంటే ఎవరు చెప్పండి? వాగ్దాన సంబంధులే దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారు. కాబట్టి వాగ్దాన సంబంధులుగా పుట్టినవారుగా మనం ఉండాలి. వాగ్దాన సంబంధులు అక్కడ 9 చదవండి, 8వ వచనంలోనే. వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని అనబడును, ఎంచబడుదురు. వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. కానీ వాగ్దానం ద్వారా పుట్టిన వారే సంతానమని ఎంచబడతారు. అబ్రహాము సంతానమని. శరణు పుట్టిన వారు వాగ్దాన పుత్రులు కారు, వారు శిరసందున పుత్రులే. కాబట్టి వాగ్దాన సంబంధించినటువంటి పుత్రులు ఉన్నారు. తర్వాత ఇంకొక మాట మనం చూస్తే గలతీ 3:7 విశ్వాస సంబంధులు, వాగ్దాన సంబంధులు చెప్పండి ఇక్కడ, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని మీరు తెలుసుకోండి. నేను సోదరు హల్లెలూయా. కాబట్టి వాగ్దాన సంబంధులు, విశ్వాస సంబంధులు అనగా వాగ్దానమును స్వతంత్రించుకున్నవారు, విశ్వాసముతో వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నవారు వాగ్దాన పుత్రులు, వారు కూడా అబ్రహాము సంతానమని పిలువబడతారని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి వాగ్దాన సంబంధులు, విశ్వాస సంబంధులు, దేవుని సంబంధులు. ఇంకో చోట ఏమిటంట? దేవుని సంబంధులు అనగా దేవుని వారుగా ఉండుటకు లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారు, కొనబడిన వారు దేవుని సంబంధులు. అంతేకాదు ఆత్మ సంబంధులు అని కూడా వారికి రాయబడింది. వాగ్దాన సంబంధులు, తర్వాత విశ్వాస సంబంధులు, మూడవదిగా దేవుని సంబంధులు, తర్వాత ఆత్మ సంబంధులు. అందుకే దేవుని పిల్లలకు ఇన్ని విధాలుగా లేఖనంలో రాయబడింది. 2 కొరింథీ 3:1 మనం చూసి క్షమించండి 1 కొరింథీ 3:1 చూస్తే పౌలు అక్కడ కొరింథీ సంఘంతో ఈ విధంగా మాట్లాడతాడు. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే, ఆత్మ సంబంధమైన మనుషులుగా, దేవుని ఆత్మ ద్వారా జన్మించబడిన వారుగా, దేవుని ఆత్మ ద్వారా పుట్టిన వారుగా, అనగా వాగ్దాన ఆత్మను స్వతంత్రించుకున్న వారుగా, వాగ్దానం ద్వారా పుట్టినవారు, దేవుని వలన పుట్టినవారు, వాగ్దాన ఆత్మ ద్వారా జన్మించబడవారు. ప్రభు చెప్తున్నాడు, ఒక నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. నువ్వు మనసు మార్చుకొని నువ్వు నీటి ద్వారా బ్యాప్టిజం పొంది పరిశుద్ధాత్మ ద్వారా కూడా జన్మించాలి. నీటి ద్వారా జన్మించాలి, ఆత్మ ద్వారా కూడా జన్మించాలి. అలాగైతే తప్ప నీవు దేవుని రాజ్యంలో ఎంత మాత్రం ప్రవేశింపలేవని నేను నీతో నిశ్చయంగా చెప్తున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇటు సత్యాన్ని మనం ఎరిగిన వారిగా మనం ఉండాలి. అపోస్తల కార్యాలు 30:28 చూస్తే, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బ్యాప్టిజం పొందండి. మీరు మనసు మార్చుకొని నీటి ద్వారా బ్యాప్టిజం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం లేక పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడం అనేటువంటిది ఆత్మకు వచ్చిన వాగ్దానం స్వతంత్రించుకున్న వారుగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన పిల్లలుగా ఉండగలుగుతారు. ప్రభు స్తోత్రం హల్లెలూయా. ఆత్మ ద్వారా జన్మించినవాడు ఆత్మ సంబంధిగా ఉండగలుగుతాడు, ఆత్మ సంబంధిగా జన్మించగలుగుతాడు, పుట్టినవాడుగా మార్చబడతాడు. కాబట్టి వాగ్దాన సంబంధులు, విశ్వాస సంబంధులు అంటే విశ్వాసం ద్వారా వాగ్దానం స్వతంత్రించుకున్నవారు, అంతేకాదు దేవుని సంబంధులు, ఆత్మ సంబంధులుగా దేవుడు లోకంలో మనల్ని ప్రత్యేకించుకున్నాడు, ఎన్నుకున్నాడు. అలా కాకుండా ఉన్నట్లయితే అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరు పిల్లలు కాదు, శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కాదు. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కాదు. శరీరానుసారమైన వాటి మీద మనస్సు కలిగినటువంటి వారు, ఇహలోక సంబంధమైనటువంటి కోరికలు, వాంఛలు, పాప భూయిష్టమైనటువంటి కోరికలు, వాంఛలు కలిగినటువంటి వారు, తమ శరీర కోరికలు నెరవేర్చుకున్నటువంటి వారు శరీర సంబంధాలు. కాబట్టి ఆ శరీరాశ, నేత్రాశ, జీవపుడు లోకం ఉన్నదంతా కూడా ఇదే. కాబట్టి ఇక్కడ శరీర సంబంధులుగా ఉన్నారు. అంతేకాదు లోక సంబంధులు, ఇహలోకాన్ని ప్రేమించేవారు, లోక సంబంధులు, లోకాన్ని ప్రేమించేవారు. లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. కాబట్టి మనం ప్రేమించవలసింది దేవుని ప్రేమించేవారుగా, దేవుని సంబంధాలుగా ఉండాలి.
అంతేకాదు అపవాది సంబంధాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఏమంటారా? అపవాది సంబంధులు. యోహాను 8:44 మీరు అపవాది సంబంధులు. ఏ సంబంధాలు అంట? మీ తండ్రి అపవాది సంబంధులు. కాబట్టి ఇక్కడ అపవాది సంబంధులు ఉన్నారు, దేవుని సంబంధులు, దేవుని పిల్లలు ఉన్నారు. ఒకవైపు అపవాది సంబంధులు, దేవుని సంబంధులు. ఈ ఒక్క శరీరానుసారులు, రెండో ప్రక్క ఆత్మానుసారులు. చూసాడా? కాబట్టి ఇక్కడ వాగ్దాన పుత్రుడు శరీరానుసారంగా జన్మించినటువంటి వారు దేవుని పిల్లలు కాబోరు. అందుకే అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరు అబ్రహాము సంతానము కాదు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇజ్రాయిల్ అందరూ ఇజ్రాయిల్ కాదు. అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ అబ్రహాము సంతానం కాదు. కాబట్టి అబ్రహాము పుట్టిన పిల్లలే ఒక ఇసాకు వలనైనదే నీ సంతానం పడబడుతుంది. ఆ సంతానం ద్వారానే భూమి మీద సమస్త జనులు ఆశ్రయించబడతారు. ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి వాడు ఎవరండి? ఇస్సాకు పుట్టిన వారు ఎవరు? ఏశావు యాకోబు. అంటే ఇక్కడ వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇక్కడ యాకోబు. అసలు వీళ్ళు పుట్టకముందే కడుపులో ఉండగానే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని ముందే దేవుడు వాగ్దానం చేశాడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడిగా మార్చబడతాడని. కానీ వాగ్దాన పుత్రుడు యాకోబు. అందుకే అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. కానీ యాకోబు పుట్టినటువంటి కుమారులు 12 మంది. ఆ యూదా గోత్రంలో యేసు ప్రభు జన్మించాడు. ఆ యేసుక్రీస్తునందు ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా రక్షింపబడాలని అబ్రహాముకు చేసిన వాగ్దానం. అబ్రహాముకు చేసిన ఆ వాగ్దానమును బట్టి ఇప్పుడు మనమందరం ఆ వాగ్దానానికి మన వారసులం. అబ్రహాముకు చేసిన వాగ్దానానికి వారసులం. యేసుక్రీస్తునందు మనమందరం నూతనంగా జన్మించబడిన వారుగా ఆ అబ్రహాముకు నుండి విశ్వాసము, దృఢ విశ్వాసము మనకు కూడా కలిగిన వారుగా ఉన్నట్లయితే, వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారుగా ఉన్నట్లయితే, అబ్రహాముకు సంతానంగా ఉండి దేవుని పిల్లలుగా ఉండి దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలిగిన వారుగా మనం ఉండగలుగుతాం. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాగ్దాన సంబంధులైన పిల్లలు ఎవరంట? వాగ్దాన సంబంధులైన పిల్లలు వారే అబ్రహాము సంతానం అని ఎంచబడతారని లేఖనంలో మనం చూడగలుగున్నాం. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట చూడండి, 9:16 చదవండి. రోమా 9:16 ఆ వాగ్దానము కాగా పొందగోరు వారైన వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ 9:16 నాయన కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనము పర్వత ఇలాగ చెప్పెను, చదువు. నేను మీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నేను నియమించితిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. 4:16 ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టి దృఢ విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. కాబట్టి 16వ వచనం, ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే గాక అబ్రహామునకు ఉన్నట్టు విశ్వాసము గల వారికి దృఢము కావాలనని కృప అనుసరించినది ఉన్నట్లు అది విశ్వాసమూలమైనదాయను. ఈరోజు విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు విశ్వాస సంబంధులుగా మనం ఉండాలి. అనగా వాగ్దాన ఆత్మను మనము స్వతంత్రించుకున్న వారుగా ఉండాలి. వాగ్దాన సంబంధులే అబ్రహాం పిల్లలని, దేవుని పిల్లని ఏ విధంగా పిలువబడుతున్నారో ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అబ్రహాము స్వతంత్రించుకున్నాడు. అబ్రహాముకు యొక్క దృఢ విశ్వాసం మనం కలిగిన వారుగా ఆ వాగ్దానాన్ని మనం కూడా స్వతంత్రించుకున్న వారుగా మనం ఉన్నప్పుడు వాగ్దాన సంబంధులుగా మనం మార్చబడేవారుగా మనం ఉండగలుగుతాం. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గలతీ 4:23 చూడండి,
దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రాల వలన పుట్టినవాడు స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి, అలంకార రూపంగా చెప్పబడినవి. ఈ స్త్రీలు 2 నిబంధనలు ఉన్నారు. చాలండి. దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం అనగా హగరుకు పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టాడు. తర్వాత స్వతంత్రురాలి వలన అనగా అబ్రహాం భార్య అయినటువంటి శారాకు పుట్టినవాడు. శారాకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నువ్వు అనేక జనములకు తల్లిగా మార్చబడతామని. స్వతంత్రాల వల్ల పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టినవాడు, వాగ్దానమును బట్టి పుట్టినవాడు ఇస్సాకు. దాసి వల్ల పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టినవాడుగా మన లేఖల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలండి? ఎందరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో చెప్పండి. ఎందరైతే యేసునందు యోహాను సువార్త 1:12 చదవండి. యోహాను 1:12. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలొకటకు దేవుడు అధికారం ఇస్తూ. అధికారం ఏంటండి? ఏంటి నీకున్న అధికారం? ఈ భూమి నాది అంటావు. ఎట్లొచ్చింది నీకు ఈ భూమి? ఏది 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 ఏముందా? ఏమంటారు? బాండ్ పేపర్ ఉందా? ఏముందా? బాండ్ పేపర్ ఉందా? నీకు బాండ్ పేపర్ లేకపోతే నీ పేపర్ రిజిస్ట్రేషన్ కాకపోతే నీది కాదు. నాది అంటున్నావు అంతే, అది నీది కాదు. అది నీదిగా ఉండాలంటే నువ్వు దాన్ని సొంతం చేసుకునేవాడుగా ఉండాలి. ఒక అధికారం. ఈరోజు ఇలా భూములు గవర్నమెంట్ ఏం చేస్తుంది చెప్పండి? పట్టాలు ఇస్తుంది, ఒక అధికారం. అలా పేరుతుంది కాబట్టి వారికి అది అధికారం. ఈరోజు ఆ కుమారుని విశ్వాసం ఉంచి ప్రతి వానికి కూడా దేవుని పిల్లగటకు ఆయన అధికారం అనుగ్రహించును. తర్వాత చదువు. తన అందరూ అంగీకరించును వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగొట్టకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే. ఇక్కడ ఏం చేయాలంట? ఆయన నామందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగొట్టకు అధికారం ఇచ్చాడు. బాగానే ఉంది. ఏ విధంగా అధికారం? వారు దేవుని వలన పుట్టిన వారే. అంటే నువ్వు దేవుని ద్వారా పుట్టింపబడిన వాడుగా ఉంటే నువ్వు దేవుని కుమారుడిగా ఉండగలుగుతావు. కేవలం ఆ ఒక్క మాట చూసుకొని నేను యేసునందు విశ్వాసం ఉంచినాము, మేము దేవుని పిల్లలమే అనుకుంటే ప్రయోజనం కాదు. మేము అబ్రహాము సంతానమని అనుకున్నంత మాత్రాన అది నీకు ఏమాత్రం ప్రయోజనం కాదు. కాబట్టి ఆ కుమారుడిని విశ్వాసం ప్రతివాడికి కూడా దేవునికి కూడా అధికారం ఇచ్చాడు. ఆ విశ్వాసం ఏంటి? ఆ విశ్వాసం ఇచ్చినప్పుడు నీవు దేవుని ఆత్మ ద్వారా పుట్టించబడాలి. దేవుని ఆత్మ ద్వారా జన్మించబడిన వాడుగానే ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా నువ్వు జన్మించబడగా ఉండాలి. దేవుడిని ఇదిగో నీవు నా కుమారుడిని కన్నానని బట్టి మాట రావాలి. ఆత్మ ద్వారా నువ్వు జన్మించబడిన వాడుగా ఉండాలి. కానీ నీవు ఆయన బిడ్డగా ఉండటకు, నువ్వు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకొనుటకు ఆయన చేసిన పనిగానే ఉండాలి. 1 పేతురు 1:4 ఒక స్లైడ్ రాయబడింది. ఏమనండి? యేసుక్రీస్తు మృతులు తిరిగి లేచడం వలన జీవంతో నిరీక్షణ మనకు కలిగినట్లు 1:4 మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన గాక. మృతులలో నుండి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను.
విశేషమైన మరలా జన్మింపజేస్తున్నాం. అనగా మనం దేవుని పిల్లలుగా అవుటకు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనుటకు దేవుడు మరలా మనలో జన్మింపజేస్తున్నాడు ఆత్మ ద్వారా. నీవు మనసు మార్చుకుంటే, నీ పాపలు ఒప్పుకొని నువ్వు మనసు మార్చుకుని తీర్మానం చేసుకొని అంటే అది ఒక జన్మే. నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే నీటి ద్వారా జన్మించినట్లే. నీలో మారు మనసు పొందడానికి గుర్తుగా నీటి ద్వారా బ్యాప్టిజం, అలాగే ఆత్మ ద్వారా కూడా బ్యాప్టిజం. అనగా ఆత్మ ద్వారా నీవు జన్మించినప్పుడు నీవు ఆయన బిడ్డగా నువ్వు మార్చబడగలుగుతున్నావు. కాబట్టి నీటి ద్వారా జన్మించాలి, ఆత్మ ద్వారా జన్మించాలి. అలాగే నువ్వు మారు మనసు పొంది నీటి ద్వారా బ్యాప్టిజం తీసుకోవాలి, ఆత్మ ద్వారా జన్మించి ఆత్మచేత లేక ముద్రించబడి ఆయన బిడ్డగా నువ్వు మార్చబడి ఆయన రాకడ కోసం ఎదురు చూచేవాడుగా నీవు ఉండాలి. కాబట్టి ఏదో మనం దేవుని నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నాం, ప్రార్థనలకు పోతున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఇదేవో మేము కూడా సువార్త చేస్తున్నాం, అనేక రకాలుగా మనం చెప్పుకుంటే ప్రయోజనం లేదు. ఆయన మాట వినేవారుగా ఉండాలి. వాగ్దాన ఆత్మతో జన్మించబడ్డ వారిగా మనం ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తును విశ్వాసం ఇచ్చిన వారికి అందరికీ అధికారం ఇచ్చాడు. కారణం ఏ విధంగా, ఎలాగ అధికారం వచ్చింది? యేసుక్రీస్తును విశ్వాసం ఇచ్చినటువంటి ఎప్పుడైతే నువ్వు సువార్త వింటున్నావో, ఎఫెసీ 1:13 ప్రకారంగా మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, దేవుని సువార్తను వినట్లయితే, సత్యవాక్యాన్ని వినట్లయితే, మీ రక్షణ సువార్తను విన్నట్లయితే ఏం చేయాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచి, అది ఆ యేసునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడంటే, నీవు క్రీస్తునందు సువార్తను విని ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచికరువుగా ఉన్నాడు. కాబట్టి సత్యవాక్యాన్ని విన్నట్లయితే, మీ రక్షణ సువార్తను విన్నట్లయితే, క్రీస్తునందు విశ్వాసమే ఉంచితే, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత నీవు ముద్రించబడము లేక జన్మించబడడం జరగాలి. ఆత్మచేత జన్మించబడు, ఆత్మచేత ముద్రించబడ్డాం. ఆ కార్యం నీలో జరగాలి. అప్పుడే నువ్వు ఆయన వాడుగా జీవించగలుగుతావు, ఆయన వారుగాను ఉండగలుగుతావు. గలితి 4:28 స్పష్టంగా అక్కడ చూడండి. మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. మనము కూడా ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన ఏ కుమారులు మీరు? ఇస్సాకు వలె అబ్రహామును గురించి రాయబడింది. ఎవరు అబ్రహాం పిల్లలు రాయబడింది? ఇస్సాకు వల్ల నీ సంతానం. కాబట్టి అబ్రహాము వాగ్దాన పుత్రుడు, వాగ్దానం ద్వారా అనగా దేవుని ఆత్మ ద్వారా జన్మించబడ్డవాడు, అనగా వాగ్దానం బట్టి దేవుని బట్టి జన్మించబడినటువంటి వాడు. మిగతా వాళ్ళు శరీర సంబంధులుగా లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగ హింస పెట్టినో చూశారా? మనం ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పట్టిన కుమారులమై ఉన్నాము. శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింసించానో ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నది. అనగా మనం ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులుగా మనముంటే, శరీరమును బట్టి పుట్టినవాడు ఎవరండి? శరీరం బట్టి పుట్టినవాడు ఎవడండి? ఇస్మాయిల్ ఏం చేశాడు? ఆ వాగ్దానం బట్టి పుట్టిన వారిని ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు. ఈరోజు చాలామంది ఈ సత్యం ఎరగాక వాగ్దానం బట్టి నీ దేవుని ఆత్మ ద్వారా జన్మించబడిన వారిని ఏం చేస్తారు? చాలామంది మీదంతా రాంగ్ అని, అదని ఇదని, అది ఎన్నో రకాలుగా మనమైన నేరాలు మోపుతున్నారు. మీరు అసలు అది రాంగ్, తప్పు, మీ మార్గమే తప్పు అంటున్నారు. వాళ్ళు నమ్మడం లేదు. ఏంటండి? శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడు హింసించినట్లుగా ఈరోజు వాగ్దానం పుత్రుడైనటువంటి ఇస్సాకును ఇస్మాయిల్ హింసించినట్లుగా ఈరోజు ఆత్మ పొందినటువంటి వారిని ఈ ప్రకృతి సంబంధించిన మనుష్యుడు, ఆత్మ ద్వారా జన్మింపని మనుష్యుడు ఆత్మ సంగతులు నమ్మడం లేదు, ఆత్మ విషయాలు గ్రహించుకోవడం లేదు.
పైగా ఏం చేస్తారు చెప్పండి, హింసిస్తున్నారు. అంతా ఒట్టిదని చెప్పేసి రకరకాలుగా మాటలతో హింసిస్తున్నారు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ఇంకేం చేస్తున్నారు. కాబట్టి శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని, అంటే వాగ్దానమును బట్టి పుట్టిన వారిని గురించి అక్కడ ఏం రాయబడింది, ఆత్మను బట్టి పుట్టిన వారిని. అందుకే నువ్వు దేవుని ఆత్మ ద్వారా జన్మించబడాలి. విశ్వాసము ద్వారా నీవు దేవుని ఆత్మతో నీవు జన్మించబడు. సువార్తని వినట్లయితే, సత్యవాక్యాన్ని వినట్లయితే, మీ రక్షణ సువార్తను వినట్లయితే, వాగ్దానం వచ్చమైన ఆత్మతో నీవు జన్మించబడేవాడిగా, లేక ముద్రించబడినవాడిగా, లేక పుట్టినవాడిగా నువ్వు మార్చబడాలి. ఈ వాగ్దానం ఎప్పుడు ఎవరికి ఇవ్వబడిందంటే విశ్వాస సంబంధుల అబ్రహాము సంతానమని రాయబడిన ప్రకారంగా గలతీ 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మరలా ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఎంత చక్కటి మాట. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం లభించినట్లు ఏ విధంగా అబ్రహాం విశ్వసించి ఏంటంటే దేవుని నమ్మి దేవునికి ఏ విధంగా పొందుకున్నాడో, వాగ్దాన సంతానాన్ని ఏ విధంగా పొందుకున్నాడో, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసంలో మనకు లభించినట్లు. తర్వాత రిపీట్. అబ్రహాము పొందిన ఆశీర్వచనం. అబ్రహాం పొందాడు ఆశీర్వాదం. అబ్రహాము దీవించబడ్డాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతి వలన భూమి యొక్క సమస్త వంశములు అన్ని జనులందరూ కూడా ఆశీర్వించబడతారు. హల్లెలూయా. ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. కాబట్టి యేసు క్రీస్తు ద్వారా ఈరోజు అన్ని జనులందరూ కూడా ఈ విధంగా ఆత్మతో ముద్రించబడ్డవారుగా ఉన్నారు. కేవలం యూదులకు మాత్రమే ఈ రక్షణ అనుకున్నటువంటి పేతురు, యోహానులు వారు పేతురు ప్రార్థిస్తుండగా దేవుడు ఆత్మ ఒక దర్శనం చూపించింది. 4 చుక్కలు దుప్పటి కిందికి దింపడం జరిగింది. పేతురు బాగా ఆకలి ఉన్నప్పుడు లేచి పేతురు ఆ యొక్క వాటి సంపూర్ణ తినప్పుడు నేను నిశ్చితమైనది ఆ పవిత్రం ఎప్పుడు తినలేదు ప్రభా. 4 సార్లు ఆ దర్శనం కలిగింది. అప్పుడు ఆత్మదేవుడు అంటే నువ్వేమీ భేదం చేయక, ఇదిగో నీ కోసం 3 వచ్చారు, 2 వచ్చారు, నువ్వు వాటితో కూడా వెళ్ళమన్నప్పుడు అన్య జనులు కూడా యూదులతో పాటు సమాన వారసులని దేవుడు అక్కడ వాగ్దానం రుజువు చేశాడు. ఎప్పుడైతే ఈ యొక్క అన్య జనులు అనగా కొర్నేలి తను పంపినటువంటి 2 నమ్మకస్తున్న వారిని పంపినప్పుడు, పేతురు పిలిపించుకున్నప్పుడు, పేతురు వాక్యం వింటుండగా వారి విశ్వాసము ద్వారా వారి హృదయము పరిశుద్ధపరచబడింది, పవిత్రపరచబడింది. అంతేకాదు అందరూ ఆత్మతో నిండిన వారుగా, ఆత్మచేత ముద్రించబడ్డవారుగా, ఆత్మ వారికి ఏంటంటే వాక్శక్తి అనుగ్రహించి అన్ని భాషలు మాట్లాడి దేవుని గణపరచసాగిరని లేఖనం సెలవిస్తూ ఉంది. కొర్నేలి ఇంట అందరు ఆత్మతో నింపబడ్డారు. పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని, దేవుడు మనము విశ్వసించినప్పుడు మనకు ఏ విధంగా ఆత్మను అనుగ్రహించాడో అదే ప్రకారము వీరికి కూడా ఆత్మను అడగించుటకు నేను ఏ పాటిని. ఆ మాట చదివి ఎంత చక్కగా రాయబడిందో. అపోస్తలుల కార్యము 11వ అధ్యాయం. ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఏం కావాలండి? నీవు ఆత్మతో నింపబడినవాడిగా, లేక ఆత్మచేత ముద్రించబడ్డవాడిగా, లేక ఆత్మ ద్వారా జన్మించబడిన వాడుగా నీవు ఉండాలి. పైన 17. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసముంచినట్లయితే, ఆగండి, యేసుక్రీస్తునందు విశ్వాసముంచినట్లయితే ఎఫెసీ 1:10 మరలా మీరును సత్యవాక్యమునగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ఈ కార్యం జరగాలి నీలో. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉంటే ఈ కార్యం నీలో జరగాలి. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించడానికి నేను
ఏ పార్టీ వాడను. మనకి ఏ విధంగా ఆత్మ కుమ్మరింపు జరిగిందో, విశ్వాసం ఇచ్చిన మనకు ఏ విధంగా దేవుడు ఆత్మను అనుగ్రహించాడో యేసయ్య చెప్పాడు, నా తండ్రి వాగ్దానం చేసినది నేను మీ మీదకి పంపుతున్నాను, మీరు పట్టణంలో ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు విశ్వాసంగా 10 దినాలు ప్రార్థన చేశారు. నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను. ఏంటి తండ్రి వాగ్దానం? అన్ని జనులందరూ కూడా సమాన వారసులుగా మార్చబడతారు యేసుక్రీస్తు నందు. ఈ ఆశీర్వాదం అన్ని జనులకు కూడా కలుగుతుంది. అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానదే దేవుడు చేసిన వాగ్దానం, నా తల్లి చేసిన వాగ్దానము మీ మీదికి పంపుతున్నాను, మీరు పట్టణం ప్రార్థన చేయండి. కాబట్టి యేసుక్రీస్తు ఆయన సమాధి అయి తిరిగి సజీవుడు లేచి తండ్రి కుడి పార్శ్వములకు ఆశ్రయుడుగా మార్చబడి అపోస్తలుడు 33లో ఆత్మను గురించి, పరిశుద్ధాత్మ వరమును గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూసి వినుచున్న దీనిని కుమ్మరించను అని వ్రాయబడింది. కాబట్టి ఏ విధంగా మనపై ఏ విధంగా ఆత్మ కుమ్మరి, మనం విశ్వసించిన మనకు ఏ విధంగా ఆత్మ కుమ్మరించాడో అదే ప్రకారము విశ్వసించిన వీరికి కూడా దేవుడు ఆత్మను అనుగ్రహించాడని దేవుని మహిమపరిచాడు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఏ విధంగా పుట్టావు నీవు? ఏదో చక్కగా మాట్లాడుతున్నా కదా, గలితీ సంఘానికి రాస్తూ పౌలు ఎంతగా మంచిగా రాస్తున్నాడు. మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన వారం అంటే ఆత్మను బట్టి పుట్టిన వారని పైన మనం చదువుకున్నాం. శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింసించానో, ఆత్మను బట్టి నువ్వు జన్మిస్తున్నావు. దేవుడు ఆత్మతో ముద్రించబడి దేవుని బిడ్డగా నువ్వు మార్చబడగలుగుతున్నావు. కాబట్టి మనం ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులుగా మనం ఉన్నాం. కాబట్టి ఈ యొక్క వాగ్దానం ఈ అంత్యదినములో మనుషులందరి మీద కుమ్మరించబడతారని ప్రభు చేసిన వాగ్దానం. కాబట్టి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అన్ని జనులకు ఆ యొక్క ఆశీర్వాదం కలుగుటకై యేసుక్రీస్తు మన కొరకు శాపగ్రాహిగా మార్చబడ్డాడు. ఆ యేసుక్రీస్తు నందు ఈరోజు మనం అందరం యేసుక్రీస్తుని విశ్వాసం ఇచ్చిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరం ఇచ్చి అందరినీ ఆయన బిడ్డలుగా మార్చుకుంటున్నాడు, ఆయన సొత్తుగా మార్చుకుంటున్నాడు. కాబట్టి వాగ్దాన సంబంధులే అబ్రహాము సంతానం, దేవుని పిల్లలు. వాగ్దాన సంబంధులే దేవుని పిల్లలు, విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానం. ఎందరూ దేవుని ఆత్మచేత, రోమా 8:14లో ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగా ఉంటారు. ఎందరూ దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులయ్యుందురు, దేవుని కుమారులుగా ఉంటారు. కాబట్టి ఈరోజు వాగ్దానం చేత ఆత్మచేత నడిపించబడినట్లయితే దేవుని కుమారులుగా మనం ఉండగలుగుతాం. అందుకే గలితీ 4:5 చూసినట్లయితే అబ్బా తండ్రి నాయనడు మొరపెడుతున్న కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను అని లేఖనం శ్రవిస్తోంది. అబ్బా తండ్రి నాయనడు మొరపెడుతున్న కుమారుని ఆత్మను మన హృదయం పంపాడు. కాబట్టి నీవు ఇక దాసుడవు కాదు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా నువ్వు వారసుడవు. కాబట్టి విశ్వాస సంబంధులుగా అనగా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారుగా, వాగ్దానాత్మ చేత ముద్రించబడేవారుగా, లేక ఆత్మ ద్వారా జన్మించబడేవారుగా, ఆయన పిల్లలుగా మార్చబడి ఆత్మ సంబంధులైన పిల్లలుగా ఉండాలి. ఆత్మ సంబంధులైన పిల్లలుగా, శరీర సంబంధమైన పిల్లలుగా, ఇంకా లోకంలో శరీరాశలకు లోను అయ్యి వారు కాక, లోకాన్ని ప్రేమించక, లోకంలో ఉన్న వాటిని ప్రేమించక, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ యేసయ్యను ప్రేమించేవారుగా, ఆ యేసయ్యను మనం వెంబడించేవారుగా, ఆయన రాకడికి మనం ఎదురు చూసేవారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఎంతమంది అయితే చూడండి, గరిది 3:26లో యేసుక్రీస్తునందు మీరందరూ ఈరోజు ఏమైనారు? దేవుని కుమారులు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మీరందరూ దేవుని ఆత్మచేత ముద్రించబడడం ద్వారా, దేవుని ఆత్మ కలిగి జీవించడం ద్వారా ఇక నీవు దాసుడు కాదు, నీవు కుమారుడు అన్నటువంటి విధంగా యేసుక్రీస్తును మీరందరూ దేవుని పిల్లలుగా మీరు మార్చబడేవారుగా ఉన్నారు. కానీ చివరి దినంలో మనం ఆయన ఆత్మను స్వతంత్రించుకున్నవారుగా, ఆత్మ ఆ వాగ్దానం చేయని ఆత్మతో ముద్రించబడేవారుగా, ఆయన వారిగా జీవించాలి. కాబట్టి అనేక సందర్భాలు రాయబడింది. పరిశుద్ధున పౌలు ఎఫెసు సంఘానికి వెళ్ళినప్పుడు మాట్లాడతారు, ఆ శిష్యులతో గురించి మాట్లాడతాడు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితీరా అన్నప్పుడు మాకు ఆ సంగతే తెలియదన్నారు. తర్వాత సువార్త ప్రకటించాడు.
వారి చేతులొచ్చుగా పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చినట్లుగా లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మీరు మారు మనసు పొంది నువ్వు బ్యాప్టిజం పొందినట్లయితే పరిశుద్ధాత్మను వరము పొందుతావు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ ప్రభువైన యేసునందుకు పిలువబడిన ప్రతి వారికి ఈ వాగ్దానం చెంది ఉన్నదని ఖచ్చితంగా పేతురు చెప్తుంటే ఆ మాటను వదిలేస్తున్నాం. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ, యేసునందుకు పిలువబడిన ప్రతి వారికి కూడా ఈ వాగ్దానం చెందిందిగా ఉన్నది. కాబట్టి వాగ్దాన సంబంధులే అబ్రహాము పిల్లలు, దేవుని పిల్లలుగా పరిగణించబడతారు. కాబట్టి శరీరానుసారమైన మనస్సు అది మరణం, ఆత్మానుసారమైన మనస్సు అది జీవం. అందుకని ఆత్మ ద్వారా జన్మించబడిన వారిగా, ఆత్మచేత నడిపించబడిన వారిగా, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వారిగా, దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవారిగా, దేవుడు ఆత్మ సంబంధించిన మన మాట వింటాడు, మన సంబంధించిన మన మాట వింటాడు. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలుగా మన మైండ్లో ముందుకు సాగవలసిన వారుగా ఉన్నాం. అంతేకాదు రోమా 8:9 ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు. కాబట్టి ఆ యొక్క కుమారుని ఆత్మను మనం కలిగిన వారుగా ఉన్నామా? ఆ పరిశుద్ధ ఆత్మను మన హృదయంలో కలిగిన వారుగా మనం ఉన్నామా? తండ్రి దేవుణ్ణి ప్రార్థించాడు యేసయ్య, తన దగ్గరికి ఆ వాగ్దానం పొందుకున్నాడు. యేసుప్రభు యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించినట్లయితే, యేసయ్యను మీరు ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలు గైకొంటారు. ఏంటి ఆయన ఆజ్ఞలు? వాగ్దానం కోసం కనిపెట్టండి. నా తండ్రి చేసిన వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి, అనగా పరిశుద్ధ ఆత్మ వాగ్దానం కోసం కనిపెట్టండి. నీళ్ళలో మునిగినంత మాత్రాన ఆత్మ రాదు. బైబుల్ ఆ విధంగా లేదు. అపోస్తలుల 8:12-14 చూసినట్లయితే పిలుపు వెళ్ళి ఆ సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు స్త్రీలు పురుషులు అనేకులమే బ్యాప్టిజం పొందారు, కానీ ఎవరి మీద పరిశుద్ధాత్మ దిగలేదు. అయితే అపోస్తలుల పేతురు యోహాను వారి దగ్గరికి పంపించినప్పుడు ఈ సంగతి విని యెరూషలేములో నుండి పేతురు యోహాను వారి దగ్గరికి పంపినప్పుడు వారు ప్రార్థన చేశారు. ఏమని? పరిశుద్ధాత్మను పొందవలెనని. ఉందాయా? ఇలాంటి ప్రార్థనలు ఉన్నాయా? పేతురు యోహాను వారి దగ్గర పంపారు, బ్యాప్టిజం పొందారు. అయితే వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేశారు. ఇట్లాంటి ప్రార్థనలు ఉన్నాయి, జరుగుతున్నాయా? ఆత్మపూర్ణులుగా ఉండవలసిన చివరి దినాలలో ఆత్మతో నింపబడి ప్రార్థనలు జరుగుతున్నాయా? వారు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసేది చూసారా? వారు ప్రవీణ యేసునామమున బ్యాప్టిజం పొందిరు, కానీ పరిశుద్ధాత్మ అంతకుముందు ఎవరి మీద దిగి ఉండలేదు. కాబట్టి మారు మనస్సు పొందారు, బ్యాప్టిజం పొందారు, కానీ పరిశుద్ధాత్మ అయితే లేదు. వీరు ప్రార్థించినప్పుడు ఆత్మతో నింపబడ్డారు. ఈరోజు పేతురు యోహానులకు శిష్యులకు అందరికీ ప్రభు సెలవు ఇచ్చాడు. నా తండ్రి ఇచ్చిన వాగ్దానం మీ మీదకి పంపే వరకు ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేశారు. 10 దినాలు. ఈరోజు కనిపెడుతున్నావా? ఆత్మకు వచ్చిన వాగ్దానం కోసం కనిపెట్టి ప్రార్థిస్తున్నావా? వారు 10 దినాలు కనిపెట్టి ప్రార్థన చేశారు. 10 దినాలు కూడా అవసరం లేదు. నువ్వు మనసు మార్చుకుంటే, నువ్వు నిజంగా ప్రార్థన చేసి అన్ని రోజులు కూడా అవసరం లేదు. ఇది కృపకాలం, కృప అనుసరించినదై ఈరోజు దేవుడు అందరినీ ఆయన ఆత్మ నింపుతున్నాడు. మనుషులందరినీ నేను ఆత్మను కుమ్మరిస్తానని ఆయన చేసిన వాగ్దానం. అప్పుడు నా దాసుడు ప్రవచిస్తారు, వృద్ధులు కళ్ళకంటారు, యవనస్తులకి దర్శనాలు కలుగుతాయని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ చివరి దినంలో నుండి మనం ఆత్మచేత ముద్రించబడ్డ వారిగా, ఆయన వారిగా, ఆయన సొత్తుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఎఫెసు సంఘస్థులు ఏం చేశారండి? యేసుప్రభువు నా బ్యాప్టిజం పొందిరు, కానీ పరిశుద్ధాత్మ పొందలేదు. అందుకే పొందుతారు, పరిశుద్ధాత్మ పొందుతారు, పరిశుద్ధాత్మ వరం పొందుతారు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దురస్తులందరికీ అనగా ప్రభువైన యేసునందుకు పిలువబడిన ప్రతివానికి ఈ వాగ్దానం చెంది ఉన్నదని లేఖనం సెలవిస్తూ ఉండగా, ఆ వాగ్దాన ఆత్మచేత ముద్రించబడేవారిగా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారిగా ఉండాలి. పెదవుల ప్రార్థనే కాదు, మనసు చేసే ప్రార్థనే కాదు. ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కోసం మనమందరూ ఎదురు చూసేవారిగా ఉండాలి. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాన్ని మనల్ని మనం కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే అనుభవంలో సాగిపోయేవారిగా ఉండాలి. అది దేవునికి ఉద్దేశం. ఆత్మపూర్ణులుగా ఉండండి, ఇది దేవుని సందేశం. ఇక్కడ ఎలాగున్నాం? పేరుకు క్రైస్తవులుగా ఉన్నామా? అబ్రహాం సంతానమైనంత మాత్రం చేత అందరు అబ్రహాం సంతానము కాదు. ఇజ్రాయేల్ అయినంత మాత్రం చేత అందరు ఇజ్రాయేలు కాదు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. బాహ్యానికి, ప్రపంచానికి కనపరుచుకుంటున్నావేమో,
బాహ్యమునకు క్రైస్తవుడుగా ఉండి పేరుకు క్రైస్తవుడు ఉండి ఏం మాత్రం ప్రయోజనం లేదు. అంతరంగంలో దేవుడు కార్యం జరిగించాలి. అంతరంగంలో నువ్వు జన్మించబడాలి. దేవుని ఆత్మచే నువ్వు జన్మించబడవాడిగా, దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా ఆయన రాకడికి ఎదురు చూసేవారిగా ఉండాలి. అందుచేతనేమో ప్రభు రాకడి ఇంకా ఆలస్యం అవుతుంది. అందరూ సన్నిధిగా మారు మనసు పొందాలని, బ్యాప్టిజం పొందేవారుగా ఉండాలని, ఆత్మతో అభిషేకించబడేవారుగా ఉండాలి, ఆత్మ పూర్ణులుగా ఉండాలని, ఆత్మానుసారమైన మనస్సు జీవం, ఆత్మానుసారమైన మనస్సు కలిగి దేవుని మార్గాన్ని వెంబడించేవారుగా మనం లోకంలో నడుచుకోవాలనేది దేవుని తాత్పర్యమై చూడగా. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాం, ఎలాగున్నాం? కాబట్టి వాగ్దాన సంబంధులే దేవుని పిల్లలుగా పిలువబడతారు, దేవుని వారుగా ఉండగలుగుతారు. ఆ వాగ్దాన ఆత్మతో ముద్రించబడవారు దేవుని సంతానంగా మార్చబడతారు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు చెప్తున్నాడు, తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి నేను ఈ మాట చెప్తున్నాను. ఆయన ఎవరైనా దప్పిట్లేదు, నా దగ్గర నుండి దప్పికి తీర్చుకోండి చెప్తూ, తన యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్తూ, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మ. ఈరోజు యేసునందు విశ్వాసం ఉంచితే మరి ఆత్మను పొందుకున్నావా? మీరు విశ్వసించుడు పరిశుద్ధాత్మను పొందారా? యేసు నమ్మారు, బాగానే ఉంది. అందుకే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ వాగ్దానం మీకును, పరిశుద్ధాత్మ వరమును గుర్చిన వాగ్దానం మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికీ. మరి కొన్నేళ్ళు ఇంత దేవుడు పరిశుద్ధాత్మ వరము వారిపైన కుమ్మరించబడింది. అందరూ ఆత్మతో నింపబడ్డారు. ఈరోజు నువ్వు ఎందుకు ఆత్మతో నింపబడలేకపోతున్నావు అంటే కనిపెట్టడం లేదు, ప్రార్థన చేయడం లేదు. యేసు రోజు చెప్తున్నాడు ఏమని? ప్రార్థించు. ఏం ప్రార్థన చేయాలి? లోకములు ఉన్నదంతా నాకు కావాలన్నా, ఉద్యోగాలు, ఈ లోక సంబంధమైన విషయాల గురించి మనం ప్రార్థించడం కాదు. దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. అబ్రహాం ఏం చేశాడు? వాగ్దానం కోసం కనిపెట్టాడు. తనలో ఉన్న అవిశ్వాసమును బట్టి, రోమా 4:20 తనలో ఉన్న అవిశ్వాసమును బట్టి దేవుని వాగ్దానము సందేహింపక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. తర్వాత కింద, అందుచేత అది అతని నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాసం వలన బలం పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా నమ్మాలి. యేసు చెప్తున్నాడు లూకా 11:13, మీరు చెడ్డవారైండి కూడా మీ పిల్లలకు మంచి ఊలని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఖచ్చితంగా పరిశుద్ధాత్మను. ఎలా ఉన్నావు? పరిశుద్ధాత్మను పొందుకున్నవాడిగా ఉన్నావా? ఆత్మచేత పరిశుద్ధాత్మలో ప్రార్థించేవాడిగా ఉన్నావా? కేవలం మనసుతోనే సర్దుకొని పోతున్నావా? నీకు వచ్చిన మాటలతోనే ప్రార్థన కాదు, దేవుడి ఆత్మ ద్వారా. ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో కూడా ప్రార్థన చేస్తాను పౌలు అన్నాడు. ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో కూడా. మనసుతో చేసే ప్రార్థన నీకు తెలిసిన భాషతో చేసేయడం. ఆత్మతో ప్రార్థన, ఆత్మతో నింపబడి అన్ని భాషలతో దేవుని కనబరచడం. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు. కాబట్టి శరమును బట్టి పుట్టిన వారందరూ శర సంబంధులుగా ఉంటారు. కానీ ఆ శరం బట్టి అబ్రహాము కుమారుడు అనిపించుకున్నా నువ్వు అబ్రహాము కుమారుడు కాదు, ఇస్సాకు వల్ల అయినదే నీ సంతానమని అనబడుతుంది. కాబట్టి దేవుని వలన పుట్టినవారుగా ఉండాలంటే దేవుడు ఆత్మచేత జన్మించబడ్డవారుగా ఈ చివరి దినాలలో మన ప్రభువు యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఈ మాటలు చెప్తున్నాను నేను. నాకు అసలు ఆత్మ అంటే తెలియదు. దేవుని రాజ్యం కావాలి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని ఒక తాత్పర్యం కలిగిన వాడుగా అనేక సంఘాలు తిరిగి, అనేక స్థలాల్లో తిరిగి మొట్టమొదటి యేసు అంటే అసలు అంగీకరించినది కాదు. చివరికి ఎట్లా మొత్తానికి యేసు ప్రభు చేసిన ఒక కార్యాన్ని బట్టి నాకు దేవుని రాజ్యం కావాలని ఆశించిన దాన్ని బట్టి 17వ తారీఖు 1977 సంవత్సరంలో గుంటూరులో ఇజ్రాయెల్పేటలో ఒక గృహంలో ఆ ఇంటిలో కూడా ఆత్మ అంటే తెలియదు. ఒక వ్యక్తికి తెలిసినా అతనికి ఆత్మ లేదు. జకయ్యవలే మనస్ఫూర్తిగా మెడ్చిటెక్కి ఏ విధంగా యేసయ్యను చూడాలని కోరుకున్నాను. నేను కూడా ఆయన రక్షణ చూడాలనుకున్నాను, ఆయన చూడాలని కోరుకున్నాను. మనసారా ప్రార్థన చేసిన సమయంలో దేవుడు ఆత్మను దర్శించడం జరిగింది. యోహాను సువార్త 16:7 వ్రాయబడింది, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం ద్వారా ఆదరణకర్తను సత్యస్వరూపిగా ఆత్మను పంపిస్తాను. ఆయన లోకమును గురించి, పాపను గురించి, తీర్పు గురించి ఒప్పిస్తాడు. ఒప్పింపజేసే ఆ పరిశుద్ధాత్మ సత్యస్వరూపిగా ఆత్మ నా పైకి రావడం జరిగింది. నా పాపలు ఒప్పించడం జరిగింది. ఆత్మ ద్వారా జన్మించడం జరిగింది. ఆత్మతో ముద్రించబడడం జరిగింది.
లేక ఆత్మ ద్వారా బ్యాప్టిజం పొందడం జరిగింది. పేతురు ఆ కొన్నేళ్ళు ఇంట అంటున్నాడు, వారందరూ ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతున్నప్పుడు వీరిని ఎవరైనా నీళ్ళకి ఆటంకము చేయగలరా? ఎవరు ఆటంకం చేయకూడదు. నీటి ద్వారా బ్యాప్టిజం కూడా పొందాలి. కేవలం ఆత్మ ద్వారా జన్మించడం కాదు, నీటి ద్వారా కూడా వీరు జన్మించాలి. కాబట్టి వీరు యేసు ప్రభువు నామమున బ్యాప్టిజం పొందాలని వారికి ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి ఇలాంటి ఏంటండి హెచ్చరిక మనకు కలిగిన వారుగా ఉన్నామా? నీటి ద్వారా బ్యాప్టిజమే కాదు, ఆత్మ ద్వారా బ్యాప్టిజం పొందాలి. ఆత్మ ద్వారా బ్యాప్టిజం ఒకవేళ ముందుగానే పొందుకుంటే నీటి ద్వారా కూడా బ్యాప్టిజం పొందాలని పేతురు హెచ్చరిస్తున్నట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి నేనైతే ఆశ్చర్యపోయినా దేవుని దర్శించినప్పుడు, ఆయన నా పాపలు ఒప్పిస్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయినా. ఒక రకంగా మనసులో ఆశ్చర్యం కలుగుతోంది. 2 కొరింథీ 7:10 ప్రకారంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సు కలగచేయను. ఈ కార్యం గురించి మీరు ఈ లోక సమయం దుఃఖం మరణం కలగజేస్తూ ఉంది. దైవ చిత్తానుసారంగా పొందిన ఈ దుఃఖం ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోషుని వారికైనా ప్రతివాదం, ఎట్టి ఆసక్తిని, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని మీలో పుట్టించను. చూడండి, మీరు ఏంటండి ఈ కారణం బట్టి మీరు సమస్త విషయంలో నిర్దోషులని రుజువుపరుచుకున్నారు. దేవుడు నిర్దోషత్వం దేవుడు దయచేశాడు. ఆత్మ ద్వారా నా పాపలు ఒప్పించి ఆత్మ ద్వారా జన్మింపచేసి ఆయన బిడ్డగా మార్చుకున్నాడు. తర్వాత ఆత్మ అంటే ఏంటో, ఆత్మ నింపుదల అంటే ఏంటో, అనే భాష ఏంటో, ఇవన్నీ కూడా అనుభవంలో దేవుడు నేర్పినవి. నేను పెంతెకోస్తు సంఘానికి వెళ్ళి నేర్చుకోలేదు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దురస్తులందరికీ నేను అన్యుని, ఒక యాదవుల అబ్బాయిని, నాకు కావాల్సిన దేవుని రాజ్యం కావాలి. ఆ పట్టుదలతో వెతికినప్పుడు, ఏ సంటి తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ సత్యాన్ని బయలుపరిచిన తర్వాతనే నువ్వు సత్యం గురించి సాక్షిగా ఉండవని ప్రభువుతో మాట్లాడాడు. గుంటూరులో పాలిటిక్స్ చూస్తున్నప్పుడు దేవుడి కార్యం జరిగించాడు. ఆ తర్వాత ఆత్మతో నింపబడి దేవుడిలో బలపడిన తర్వాత నువ్వు నా సేవ చేయాలన్నాడు. మా ప్రాంతంలో ఇటు ఆత్మ అంటే ఎవరు నమ్మరు ప్రభు అనుకున్నప్పుడు అదే స్థలంలో దేవుడు సాక్ష్యం ఉండమన్నాడు. ఈరోజు ఎంతోమంది గొప్పగా అందరూ ఆత్మతో నింపబడ్డారు. ఎవరి మీద పేతురు యోహానులు చేతులు పెట్టి ఏ విధంగా ఆత్మతో నింపబడ్డారో అనేక స్థలాల్లో ఒక స్థలంలో 100 మందిగా పైన ఆత్మతో నింపాడు. ఇంకోసారి 40 మందిని కూడితే 36 మందిని నింపాడు. ఇంకోసారి 20 మంది కొడితే 1 మంది కొడితే 20 మంది ఆత్మతో నింపబడ్డారు. అట్టి కృపను కూడా దేవుడు గురించి ఆయన సాక్షిగా వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ అంత్య దినములందు మనుషులందరి మీద ఆత్మను కుమారిస్తాన వాగ్దానం ఇంకా నెరవేర్చబడుతోంది. ఇంకా కృపకాలంలో ఉన్నావు. నువ్వు ఇంకా ఆలస్యం చేయక ఆత్మ సంబంధి అయిన వాడిగా జీవించేవాడిగా, వాగ్దాన సంబంధిగా ఉండినట్లుగా, విశ్వాస సంబంధిగా నీవు ఉండి ఆ దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఉండినట్లుగా, అబ్రహాము సంతానంగా ఉండి ఆ ప్రకారంగా ప్రభు యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురు చూసేవాడిగా ఉండాలనేదే ప్రభు యొక్క ఆయన రాకడ యొక్క ఆలస్యం. ఎవడు నశింపవాలని హెచ్చింపక అందరూ మారు మనసు పొందాలి. తిమోతిలో 2:4 5వ వచనంలో ఆయన ప్రజలందరూ రక్షణ పొంది సత్యం గుర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. అనుభవంలో తెలుసుకోవాలి. సత్యాన్ని గురించి అనుభవంలో తెలుసుకున్న వారుగా ఉండాలి. ఈ విధంగా యేసు ప్రభు తన రాకడ గురించి ఆలస్యం చేసే కారణం ఇంకా మన సత్యంలో తెలుసుకోవాలని. ఎంత చెప్పినా దేవుని మాటలు వినకపోతే, ఆ మాటలు మనసులో పెట్టుకోకపోతే ఏం ప్రయోజనం? అందుకే వాక్యం అనే కరువు వచ్చినట్లుగా కొంతవరకు మందిరాలు కూడా ఇప్పుడు బంద్ అయిపోయినాయి. దిక్కు దోచడం లేదు. ఈ లైవ్ ప్రోగ్రామ్స్ అన్నా వింటున్నాం మనం కొంతవరకు. కాబట్టి ఇంకా దుర్భరమైన పరిస్థితులు రాకముందే హల్లెలూయా వాక్యాన్ని వింటున్న నీవు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి వాగ్దానం ఇచ్చిన ఆత్మతో ముద్రించుకోడు. ఆత్మకు వచ్చిన వాగ్దానం విశ్వాసం లభిస్తుందని గలతీ 3:10 రాయబడింది. విశ్వాసంగా ప్రార్థించు. లేకపోతే ఇదిగో ప్రతి నెల 1, 2, 3 ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు గిద్దలు యేసు సంఘంలో ఇలాంటి కొడుకులు జరిగినప్పుడు అనేకులు ఆత్మతో నింపబడుతున్నారు. అలా ఆసక్తి లేనిది నీవు కూడా ఆ విధంగా పొందు. ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రభు స్తోత్రం హల్లెలూయా. కాబట్టి వాగ్దాన సంబంధులే దేవుని సంతానం, విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానం. కాబట్టి ఈరోజు మనం అబ్రహాము సంతానంగా ఉండి, దేవుని పిల్లలుగా ఉండి, ఆత్మ ద్వారా జన్మించబడగా దేవుని కుమారులుగా ఉండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మనం సరైన విధంగా మనం సిద్ధపడగలిగిన వారుగా ప్రభులో ముందుకు సాగుదాం కాక. ప్రభు స్తోత్రం, ప్రభాగ్యం తీర్చుగాక. ప్రార్థన చేస్తున్నాం. దయల తండ్రి, ఆశ్చర్యకరుడా, మహోపకారి, మా గనుడా, మీ స్తోత్రం నాయన. మీకు దయల సింతనాథ మాత ఉంచిన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రం. అయా చివరి దినలో ఉన్నాం, రాకడ సమీప దినంలో మేము ఉంటున్నాం నాయన. ఇంకా ప్రతి ఒక్కరూ సరైన విధముగా నీ అందు విశ్వాసం ఇచ్చిన వారుగా, ఆత్మచేత ముద్రించబడ్డవారుగా, నీ వారిగా, నీ సొత్తుగా మార్చోడు మీరు ఇక్కడ చూపించండి. ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవడు నీతిమంతుగా తీర్చబడడు. అయితే ధర్మశాస్త్రం కోసం మీరు శాపగ్రాహిగా మార్చబడి ఈ యొక్క అబ్రహాము చేసిన వాగ్దానం అనజను కూడా కలగాలని అయ్యా మీరు పరిశుద్ధాత్మను గురించి వాగ్దాన్ని వల్ల పొంది ఈరోజు మనుషులందరూ పైన కుమ్మరిస్తున్నారు. అనజను కూడా సమాన వారసుడుగా
మీరు మారుస్తూ ఈ లోకంలో మీ ప్రేమను బయలుపరుస్తున్నారు. మీ ప్రేమకై స్తోత్రం అయా, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం ప్రభా. మీ మాటలు వింటున్న ప్రతి హృదయంలో వికారం జరిగించండి. మా పరిశుద్ధుల గృహాల్లో ఆయా గృహాల్లో ఉండి నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో మీ లోతుని వికారం జరిగించండి. ఇంకా ఆ యొక్క దూర ప్రాంతంలో ఉండి అయా వింటున్న ప్రతి బిడ్డలో ఈ లైఫ్ ప్రోగ్రాంలో పాల్గొనే బిడ్డను కూడా ఆశ్రయించండి. మీరే సహాయం చేయమని, ప్రతి బిడ్డలో లోతుని వికారం జరిగించమని, పైకి భక్తి కాదు నీ శక్తిని ఆ శక్తి పొందుకున్న వారిగా మీరు రాకడికి ఎదురు వారికి మీరే సిద్ధపరచమని, మీరు కృప చూపించమని, మీరే సహాయం దయచమని, మీ దయల సన్నిధి నాతో మాత్రం ఇచ్చిన మా గొప్ప దేవ మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను మీరు లోతైన విధంగా మీరు కప్పి నడిపించమని యేసునామమున ప్రణిస్తున్నాం తండ్రి, ఆమేన్. చిన్న కొరసపడుతుండగా యథాప్రకారంగా ఈ దినం ఆదివారం కాబట్టి ప్రార్థనలో కూర్చున్నటువంటి మీరు ఫోన్పే ద్వారా అనుకూలమైతే ఆ విధంగా పంపించండి, లేకపోతే మీ ఇంట్లో ఆ కానుకలు దాచిన తర్వాత ఇవ్వచ్చు. అందరూ చిన్న పాట పడుకుందాం. శాశ్వతుడా యేసు లోకరక్షక, శాశ్వతుడా యేసు లోకరక్షక, యుగ యుగములకు మహిమయు నీకే అని, యుగ యుగములకు మహిమయు నీకే అని, హల్లెలూయాయని నే పాడెదా, హల్లెలూయాయని నే పాడెదా, శాశ్వతుడా యేసు లోకరక్షక, పరలోకపు దేవుడవై పరమ పవిత్రుడవై, పరలోకపు దేవుడవై పరమ పవిత్రుడవై, పరమును విడచి పాపుల రక్షింప, పరమును విడచి పాపుల రక్షింప, కన్యమరియ గర్భమున పుడమిలో జన్మించితివి, కన్యమరియ గర్భమున శాశ్వతుడా యేసు లోకరక్షక, శాశ్వతుడా యేసు లోకరక్షక, పాపుల రక్షక నా యేసు ప్రభువా, పాపుల రక్షక నా యేసు ప్రభువా, ఇమ్మానుయేలని మెస్సయ్యవు నీవే అని, ఇమ్మానుయేలని మెస్సయ్యవు నీవే అని, నీ రాకకై నేను వేచియుండెదా, నీ రాకకై నేను వేచియుండెదా, శాశ్వతుడా యేసు లోకరక్షక, శాశ్వతుడా యేసు లోకరక్షక. చివరి ప్రార్థన. పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, జీవాధిపతి, దయల రాజా, మీకు లెక్కలేని స్తోత్రం. ఈ సమయంలో ప్రార్థనలో మాతో కూడా ఆగ్రహాలు కూడా నీ బిడ్డలందరి బట్టి, ఈ వాక్యం వింటున్నప్పుడు కూడా నీ బిడ్డలందరి బట్టి తండ్రి మీ స్తోత్రం. అస్వస్థులుగా ఉన్నట్లయితే, రోగుల చేత పీడించబడేవారుగా ఉన్నట్లయితే, దయ్యముల చేత పీడించేవారుగా అట్లాంటి వారు ఎవరన్నా అందరికీ చాలిన దేవుడు, సమస్తాన్ని బాగు చేసే దేవుడు, ప్రతి బిడ్డ మీరు కనికరించండి, దర్శించండి, ఆశ్రయించండి.
ఇంకా పేరుకు క్రైస్తవులుగా ఉంటూ ఆత్మను గుర్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొనక, ఆత్మచేత ముద్రించబడక, లేక ఆత్మలో జన్మించబడక, ఇంకా ఆత్మ కోసం ఎదురు చూసేవారిగా ఉంటే అలాంటి వారిని ఆత్మతో దర్శించండి. మీ మాటలు విని విశ్వసించులాగా నా కృప చూపించండి. దేవా, కృప చూపించండి. అందరూ నీ వారిగా ఉండాలి, నీ సొత్తుగా ఉండాలి, నీ స్వకీయులుగా ఉండాలి, మీ సంపద ఉండాలి. అయా, మీకు స్తోత్రం. ఇస్సాకు వలైనది నీ సంతానం వలన చెల్లించిన గొప్ప తండ్రి. ఇస్సాకుకు మీరు సమస్తాన్ని ఇచ్చారు. అయితే శిరసందున పుత్రులకు కేవలం బహుమానులు ఇచ్చి పంపించేశారు. కానీ వాగ్దాన పుత్రుడు ఇస్సాకు సమస్తాన్ని ఖరీదంతా మీరు ఇచ్చారు నాయన, వాగ్దానికి వారసుడిగా. ఈ విధంగా ఈరోజు మీ రాజ్యాన్ని మేము స్వతంత్రించుకునే వారిగా, నీ వారిగా నీ సొత్తుగా ఉంటే మీరు ఇక్కడ చూపించండి. ఆత్మలో నెమ్మది లేని వారిగా, గృహంలో సమస్యలతో కూడిన వారిగా, ఇరుకుల ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి నాయన. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎంతోమంది శ్రమ పడుతున్నారు నాయన, పనులు లేక. అయా మా తండ్రి, అలాంటి వారిని కూడా ఆదరించండి. మీ కనుదృష్టి అయా మా తండ్రి, కరులో సజీవులుగా వారిని కాపాడదానికి, బనడు వారు తప్పించుటకు మీ కనుదృష్టి ఉంటుండగా, నీ కృప కోసం కనిపెట్టుకునే వారి ఎడల, నీ ఎడల భయభక్తుల ఎడల ఆయుధంగా ఉంటుండగా, మీ బిడ్డలందరూ మీరే కాయండి, మీరే రక్షించండి. ప్రతి మీరు ఆకరిసి తప్పచ్చండి. దేవా, మీరు కృప చూపని వేరే సహాయం దయచేయమని సర్వలోక సకల పరిశుద్ధులందరూ మీ అన్నకు అప్పగిస్తుంచుడగా, దేవా మీరు కృప చూపించండి. గిద్దరు, రాయడబెట్టి, కొమ్మూరు, దర్శి, బేస్తరపేట, ప్రొద్దుటూరు, గోవాలో ఉన్న సంఘాలు కూడా ఆశ్రయించండి. అక్కడ సేవకులు బలపరచండి, ఆశ్రయించండి. నీ పక్షంగా బహుబలంగా వాడుకోనండి. మీరు చేసిన వాగ్దానం బూదిగా అంతా అమలు వరకు ఇటు జీవగల సేవ విస్తరించట్ల ద్వారాలు బహుగా తెరవమని సాయం దయచేయమని, మీ ధైర్యసంత నాతో మాత్రం ఉంచిన మా గొప్ప దేవా, మీకు లెక్కలేని స్తోత్రాలు తెలుసు. మీ మెండైన దేవులతో మనకు అప్పగించు సాయం దయచేయమని, మీకు ఇష్టమైతే త్వరలోనే మా ప్రభా మీ మందిరంలో ఆరాధించడం కావాల్సి కృప దయచేయండి. ఈ కరోనాను సంపూర్ణంగా అది లయమైపోయినట్లుగా, మీ అగ్నితో కాల్చబడిపోయినట్లుగా, ప్రతి వీడికి సంపూర్ణ స్వస్థత కలిగినట్లుగా మీరు కృప చూపించండి. దానికి ఆయన మందు కూడా కనిపెడుతున్నాను ఆయన. త్వరలోనే కార్యం జరిగినట్లుగా సహాయం దయచేయండి. నీ ప్రజలకు ఆనంద సంతోషములు మీ కృపలు అనుగ్రహించి, నీ సందులు గడిపే భాగ్యం మీరు అనుగ్రహించి, మీ నామమునికే మహిమకరులు మీరు కృప చూపుని వేరే సహాయం దయచేయమని, నీ ధైర్యసింత నాతో మాతో ఉంచిన మా గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించుడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం ఇక్కడికుండా మనకును సర్వలోకంలో సకల పరిశుద్ధులతో ఉండుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ, హల్లెలూయా. స్తోత్రం. అందరి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.